బట్టి వచ్చి అక్కడ దండ వేసి నేరుగా మా ఇంటికి వచ్చారు. రోజు మా ఇంటికి రావటం అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా కుటుంబాలను ఆదుకోవడానికి ఆయన దేవుడిలా వచ్చారు. మా కుటుంబంలో మేము 9 కుటుంబాలు ఉంటున్నాము 2 సెంట్లన్నరలో. ఆయన మా కోసం ఎంతో చేసి ఇక్కడ దాకా వచ్చి మా అందరినీ పలకరించి మాట్లాడి మీకు నేను అంతా చేస్తానమ్మా మీరు అని చెప్పారు. ఆయన మా భర్త గారు ఈ కార్పెంటర్ పని చేస్తారు, మీకోసం నేను చేస్తానమ్మా అని చెప్పారు. మా బావగారు మెకానిక్ చేస్తారు, కొట్టు చూశారు అక్కడ కూడా, అది చెప్పారు. మా పిల్లల భవిష్యత్తు గురించి మా ఇంటి గురించి చెప్పారు, మీకు నేను ఇల్లు కట్టిస్తానమ్మా అని చెప్పారు. మేము చేస్తారని మేము నమ్ముతున్నాము. ఆయన చేసే రుణం మేము ఇంకా అభివృద్ధి చెందుకోవాలి. మా భర్త చేసే పనులు ఆయన చేసే సహాయాన్ని బట్టి మేము కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకొకరు సహాయం పడేలా మేము ఉంటామని మేము మాట్లాడుచున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం ఉండమ్మా. నువ్వు ఒకరిని ఇక్కడ డేటా సెంటర్ సిఇఓ ఎండి కళ్యాణ్ ముప్పనేని వారు డేటా సెంటర్ పెట్టారు, చాలా బాగా పనిచేస్తున్నారు. పాపం వారు కూడా 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. నేనున్నప్పుడు నా మీద నమ్మకంతో ఏ ఊరు రాని సమయంలో ముందుకొచ్చి అమరావతిలో డేటా సెంటర్ పెడితే వారు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వారికి కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది, నాకు అనుమానం లేదు. వారు ఏ విధంగా ఒక మార్గదర్శిగా వారిని ఎంపిక చేస్తున్నాను. ఏం చేయగలుగుతారో వాళ్ళ రిసోర్సెస్ గురించి నేను చెప్పిన కాన్సెప్ట్లో ఎంతవరకు ఉపయోగపడతారో వారు ఒక ఐడియా ఇస్తారు. ఐడియా ఇచ్చిన తర్వాత ఈ కుటుంబం విషయం కూడా మీరు విన్నారు. ఇప్పుడే ఈ కుటుంబాన్ని చూస్తే ఒక పేద కుటుంబం, ఒక తల్లి మాత్రం ఉంది ఆ అబ్బాయికి, అశోక్ కుమార్కి, ఆ ఆడబిడ్డలకు అత్త, 2 పెళ్ళిళ్ళు అయినాయి, ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు, అందరూ కలిసి ఒక ఇంట్లోనే ఉన్నారు. ఇళ్ళు కట్టించే బాధ్యత నాది, షాపులు కూడా అవసరమైతే డబ్బులు కొంతవరకు పెట్టే బాధ్యత నాది. ఏ విధంగా వాళ్ళ జీవితాలు బాగు చేసి, ఇప్పుడే మా కలెక్టర్ అన్నాడు, ఒక మాట అన్నాడు, కార్పెంటర్కి కానీ ఆధునికమైన పర్మిట్లు ఇస్తే ఇప్పుడు 500 సంపాదిస్తున్నారు, రేపటి నుంచి 3,000 రూపాయలు వస్తుందని చెప్పి అన్నాడు. ఇంకో పక్క మెకానిక్ ఇప్పుడు 500 రూపాయలు కూడా రావడం లేదు, 300-400 వస్తూ ఉంది. మంచి షెడ్ పెట్టిస్తే ఇక్కడ వెహికల్స్ అన్నీ ఉన్నాయి, కనీసం రోజుకు ఒక 2-3 వేల రూపాయలు వస్తుందని చెప్పాడు. మీ బాధ్యత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మేము చేసినా మీరు హ్యాండ్ హోల్డింగ్ చేసి ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో ఆదాయం పెంచుతారు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, అక్కడే చదివిస్తే మీరు ట్యూషన్ పెట్టిస్తారా, వాచ్ చేస్తారా, వాళ్ళకి స్ఫూర్తి ఇస్తారా? కడాన మీ పిల్లలుంటే ఆ పిల్లలతో సమానంగా ఈ పిల్లలను కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఏ విధంగా సహాయం చేస్తారో మీరు చెప్పండి. 2014 అక్టోబర్లో కలిశాను సార్, ఫస్ట్ యుఎస్ నుంచి వచ్చి. దేవుడి దయ వలన 20 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి బాగా సెటిల్ అయ్యి ఇండియా వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అనుకునే టైంలో సార్ని 2014 అక్టోబర్లో కలుస్తాం జరిగింది. నీలాంటి వాళ్ళు 20 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను డేటా సెంటర్ పెడతానంటే చాలా ఎంకరేజ్ చేశారు. ఆ స్ఫూర్తితోనే నేను వెనక్కి వచ్చి అక్కడున్న ఎక్స్పీరియన్స్తో, అక్కడున్న కాంటాక్ట్స్తో, నెట్వర్క్తో ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ డేటా సెంటర్ మన అమరావతిలో కడతాం జరిగింది. సార్ 2017లో ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఎన్నో మంది, వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. ఇవి ఉద్యోగాలు ఎట్లాంటి ఉద్యోగాలు అంటే, కాలిఫోర్నియాలో ఒక క్లౌడ్ ఇంజనీర్, ఒక నెట్వర్క్ ఇంజనీర్, ఒక సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇందాక పాప చెప్పినట్టు తను ఒక నెట్వర్క్ ఇంజనీర్, అట్లాగా ఎంతోమందికి ఇట్లా ఇక్కడ చుట్టుపక్కల కొన్ని గ్రామాల నుంచి తీసుకుని వాళ్ళు ఇవాళ స్కిల్స్ తర్వాత స్కిల్స్ అప్గ్రేడ్ చేయించి వాళ్ళని
ఒక 4-5 సంవత్సరాలు మన దగ్గర చేసిన తర్వాత ఇవాళ పెద్ద పెద్ద కంపెనీల్లో సింగపూర్ ఎయిర్లైన్స్, సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలాంటి కంపెనీల్లో ఇవాళ చేస్తున్నారు వాళ్ళు. సో అంత కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే ఒక ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు అనిల్ కానీ ఆ పాప రత్న కానీ ఇట్లాగే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చి ఇట్లాగే ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ సార్ చెప్పినట్టు ఈ కుటుంబాలు చూస్తుంటే చాలా కడుపు తళికిపోతుంది. కాకపోతే ఏంటంటే దేవుడు మనకు ఒక పొజిషన్ ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఇలాంటి టైంలో మనం చేయకపోతే చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే సార్ టెలికాం పాలసీ గురించి చెప్పారు. 1994లో టెలికాం పాలసీ ఆ రోజున చేసి ఉండకపోతే మన ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అంత పెద్దగా ఇది అయ్యేది కాదు. తర్వాత మళ్ళీ సారే 1999-2000 టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. తర్వాత ఎన్నో లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎన్నో ఉద్యోగాలు చేసి ఎంతో చేస్తున్నారు. వాళ్ళంతా కూడా దీనికి ఈ P4 ప్రోగ్రామ్కి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే 2047 విజన్ బంగారు ఆంధ్రప్రదేశ్ ఏదైతే సార్ ఇందాక చెప్పారో దానికి ఈ P4 అనేది మేజర్ మైల్ స్టోన్, ఒక పెద్ద మైల్ స్టోన్ అవుద్ది. ఒక 5-10 సంవత్సరాల్లో ఈ P4 ప్రోగ్రామ్ మనం అందరం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఒక హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల్లో ఒక కేస్ స్టడీ అవుతుంది. ఇదందరూ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 5-7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక పెద్ద కేస్ స్టడీ అవుతుంది. సో మనందరి మీద ఆ బాధ్యత ఉంది. సో ఈ కుటుంబాన్ని ఇంకా చాలామందిని సార్ మేము ఒక అపాయింట్ చేసి మాత్రం ఒక సిఇఓని పెట్టి ఎంతమందిని మీరు చేయగలుగుతారు? ఈ ఊర్లో 306 మంది ఉన్నారు. ఈ ఊర్లో ఎంతమందిని మీరు అడాప్ట్ చేయగలుగుతారు? మేము 50 మెంబర్స్ తీసుకుంటాం సార్. ఈ ఊరు నుంచి 50 మెంబర్స్ ఆర్ 100 మెంబర్స్, 50 మంది గ్యారంటీగా తీసుకుంటాం సార్. 50 ఇంకా ఎక్కువ తీసుకోగలుగుతారా? 100 మెంబర్స్ సార్, వై నాట్. 369లో మన మిత్రుడు కళ్యాణ్ ముప్పనేని 100 మందిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నాడు. ఆయనకు ఆ బాధ్యత చెప్తున్నా. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంది, రామ్మ, మైక్ ఇవా, ఆ మైక్ ఈ ఆడబిడ్డకి నువ్వు చెప్పమ్మా, నీ పేరు అవి చెప్పు, నీ హిస్టరీ చెప్పు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలండి. నా పేరు గొడవర్తి స్వప్న. మా భర్త గారి పేరు కిరణ్ కుమార్. నేను వచ్చేసరికి నాకు 2 పిల్లలు ఉన్నారండి. 2 ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను. నాకైతే మా మామగారు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాం మేము. మాకు ఇల్లు లేదు. 4 ఫ్యామిలీలు ఒక ఇంట్లోనే ఉంటున్నాము. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇల్లు లేక. అలాగే నేను డిగ్రీ చదువుకున్నాను. నాకు ఎటువంటి ఉద్యోగం అనేది లేదు. ఎటువంటి పొలాలు, ఆస్తులు అయితే మాకు లేవు. అలాగే మాకు కొంచెం ఇల్లు అనేది గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తే నాకు కొంచెం ఉద్యోగం ఇస్తే, అలాగే నా భర్త గారికి 15 రోజులకు ఒకసారి పని ఉంటుంది, సెంటరింగ్ వర్క్ చేస్తారు. తనకి పని కొంచెం రోజులు పిలుస్తారు, కొంచెం రోజులు పిలవరు. అలాగే తనకి ఏదన్నా సెంటరింగ్ చెక్ అనేది ప్రొవైడ్ చేస్తే మేము కొంచెం బంగారు కుటుంబంలో కొంచెం ముందుగా ఎదుగుతామని కోరుకుంటున్నాను. మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. గొడవర్తి స్వప్న సార్. స్వప్న గారిని డేటా ఎంట్రీ వచ్చన్నారు. డేటా ఎంట్రీయే కాదమ్మా, నిన్ను తీసుకుని నీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసి నిన్ను ఒక క్లౌడ్ ఇంజనీర్ని చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎస్సీ కుటుంబం, మాల కుటుంబం, అవునమ్మా? మాదిగ, ఎస్సీ మాదిగ కుటుంబం. డిగ్రీ చేసింది, కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయడం కూడా తెలుసు. ఒకే ఇంట్లో 4 ఉంటున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దానివల్ల వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయిని చదివించాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఇప్పుడు మార్గదర్శి ఈయన వచ్చి ఒక మాట అన్నాడు, నేను నిన్ను క్లౌడ్ ఇంజనీర్ చేస్తానంటే దానిపైన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారికి ఆ రోజు బరోడా మహారాజు ఎట్లయితే సహాయం చేశాడో
ఈ అమ్మాయి మట్టిలో మాణిక్యం, ఆ మట్టిలో మాణిక్యానికి మార్గదర్శి మన మిత్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కళ్యాణ్ గారు, ఆయనకి డేటా సెంటరే ఉంది. ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఒకసారి ఆ అబ్బాయికి చేస్తే 20,000 30,000 ఆదాయం వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఆ అమ్మాయి ఇప్పుడంతా డల్గా ఉంది. ఎందుకు? ఆ వాతావరణం మారిగా ఉంది. ఇంట్లో సమస్యలు, ఒక ఇంట్లో నలుగురు ఉండాలి, ఫ్రీడమ్ లేదు, 10 రూపాయలు కావాలంటే డబ్బులు లేవు, బయట పోయే ఇది లేదు, అన్నిటికీ భర్తకు ఓసారి పని దొరకదు, ఓసారి దొరుకుతుంది, దొరక్కపోతే అందరూ కూర్చొని దిగులు పడిపోయి ఎట్ట బతకాలని ఆలోచన. ఈ అమ్మాయి స్వతహాగా 30,000 40,000 లక్ష రూపాయలు సంపాదించే రోజు తొందరలో వస్తుంది. అదే ప్రత్యేకత ఈ రాజధానికి. ఇలాంటి దాతల ముందుకొస్తే మార్గదర్శకులుగా ఉంటే 100 కుటుంబాలని మీరు చూస్తారు. కళ్యాణ్ గారు బాగు చేయబోతున్నారు. ఇళ్ళు కట్టించే బాధ్యత, వాడికి ఏం కావాలో చేసే బాధ్యత నాది. వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత కళ్యాణ్ గారిదని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇదే అర్థం కాని వాళ్లకు అర్థమయ్యేట్టుగా చెప్పడం. కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. కనీసం మీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని బాగు చేశారా? కుటుంబాలు నాశనం చేశారు. అలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి? అబద్ధాలు చెప్పడం రాజకీయమా? పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను 100 కోట్లకు దాని మీద డెఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా. అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటును నా మీద వేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం. ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సాక్షుల్ని తారుమారు చేసేయడం, చంపేయడం. ఇప్పటికే 6 మంది పోయారు. మీరు కూడా ఉండేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు మోటివేట్ చేసేది కష్టమైన పని, మాటలు చెప్పడం సులభమైన పని. వీళ్ళని తిప్పించడం, వాళ్ళని ఒప్పించడం, వీళ్ళకు నచ్చజెప్పడం, దారి చూపించడం అనేది ఒక చరిత్ర. వారు ఒక మాట అన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 95లో ముఖ్యమంత్రి అయితే నాకు ఒక కోరిక ఉండేది, ఐటీ ప్రమోట్ చేయాలని. భవిష్యత్తుకు రాబోయే రోజుల్లో ఐటీ అనేది గేమ్ చేంజర్ అని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా. ఫస్ట్ టైం హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాను. దీనికి కావాల్సిన మనుషులు కావాలి, రెండోది కంపెనీలు కావాలి, మూడోది బ్యాండ్విత్ కావాలి, టెక్నాలజీ రావాలంటే. అప్పట్లో మీ అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీ ఇంట్లో టీవీ ఉండేది, అది సెటిలైట్కి పోయి అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు అట్లనే వస్తుంది మీకు కొంతవరకు. టెలికమ్యూనికేషన్లో కాల్స్ ఏదైనా మాట్లాడాలంటే ఫోన్లు వచ్చేటివి కాదు, అప్పుడు మాన్యువల్ ఉండేది. ఒక ఫోన్ బుక్ చేస్తే లైట్నింగ్ కాల్ 1 వారం పట్టేది. ఆపరేటర్ మీకు తెలిస్తే 1 నిమిషంలో ఇచ్చేవాడు. 83లో ఆగస్టు క్రైసిస్ వచ్చింది. ఆగస్టు క్రైసిస్లో ఇక్కడి నుంచి కొంతమంది మనుషులు బయలుదేరి మేము మైసూరులో ఉంటే ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయాలంటే తీసుకుపోవాలని ఆలోచించేవాళ్ళు. ఆపరేటర్లు ఆ రోజు నాకు ఫోన్ చేసి పలానా ఎమ్మెల్యే కోసం పలానా వాళ్ళు వస్తున్నారు దొంగలు,